ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఆ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా నిన్న రోజున ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ క్యాడర్ రౌడీజానికి గోండాయిజానికి తెరలేవనెత్తింది. అసలు పులివెందుల్లో మాకు రక్షణ లేదని చెప్పి చెబుతూ ఉన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏ విధంగా కైవసం చేసుకోవాలని మా మీద దాడులు తెగబడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే రోజు సాక్షి దినపత్రికలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఎన్నికల్ని చాలా నిష్పక్షపాతంగా జరిపించనని చెప్పి చెబుతున్నారు. నిజంగానే పులివెందుల్లో వైసీపీకి రక్షణ లేదా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి రక్షణ లేదు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు సీఎం ఆఫీస్ నుంచి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సంబంధించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా మీరు వాళ్ళ మీద దాడులు మాత్రమే చేశారు, ఇక మీద నుంచి హత్యలు చేయండి, ఎలాగైనా మనం జెడ్పీటీసీ సీటు కైవసం చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇచ్చారంట. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, అసలు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగట్లేదని చెప్పేసి నిన్న గవర్నర్ గారు కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా ధర్నాలు చేస్తుంది, ఎన్నికలు అసలు జరగట్లేదు ప్రభుత్వం అంటున్నారు. ఏమంటారు ఈ అంశం గురించి? ఇప్పుడు అంటే వాళ్ళ ఆవేదనలో ఒక అర్థం ఉంది. ఏంటంటే ఎవడ పీక కోసినా, ఎవరు రక్తం తాగినా, ఎవరు దౌర్జన్యం చేసినా, ఎవరు దుర్మార్గం చేసినా, ఎవరు అరాచకం చేసినా, ఇటువంటి ఎన్నికల్లో నామినేషన్లు కూడా ఏనియకుండా అడ్డుకోవటం చేసినా ఇదంతా మా జన్మ హక్కు కదా, మీరు ప్రతిఘటించటం ఏంటి? ఇది వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేశారు. కళ్ళారా చూసి 2 కళ్ళు సరిగ్గా పనిచేస్తున్న వాడితో సహా భూతద్దాలు కళ్ళద్దాలు పెట్టుకున్న వాడికి కూడా కనపడింది. అది అంటే చూపు మందగించిన వాళ్ళు కూడా కనిపించింది స్పష్టంగా. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుడు పాత 13 జిల్లాల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ టీడీపీ తప్పుకుంది. ఎంపీటీసీ జడ్పీటీసీలో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో గట్ట కరోనా ముందు జస్ట్ ఆయన వాయిదా వేసాడు కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అసలు వాళ్ళు చేసిన రచ్చ రప్ప కన్నా ఎక్కువ చేశారు. ఇప్పుడు వీళ్ళు రప్ప అన్నారు చూసావా, అది ఆల్రెడీ చూపించేశారు మనకి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ చూపించారు వాళ్ళు. ఎలాగా మీకు పొంగనూరులో ఒక ఆయన రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, ఆయన ఒకడో వీరుల్లో ఎదుర్కొన్నాడు. ఆయన చేతి నుంచి కాగితాలు కూడా లాక్కోలేపారు. ఇప్పటికీ కూడా అది ఆ దృశ్యం చూస్తుంటే టీడీపీ వాళ్ళకి. ఏంటండి మీకు ఒక చోట బీజేపీ వాళ్ళు చేయకుండా నరికేశారు తిరుపతిలోనే. ఎక్కడో మీకు ఆడవాళ్ళని అయితే తాకరాని చోట తాకి ఇబ్బంది పెట్టేశారు. ఆడవాళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్తుంటే వాళ్ళు చాలా దారుణంగా హ్యాండిల్ చేశారు. సిఐలు పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ దగ్గరుండి నామినేషన్లు విత్డ్రా చేయించుకుని కార్యక్రమాలు సిఐలకు అప్పచెప్పారు. కుప్పంలో స్వయంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం, ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళు చేసిన దుర్మార్గం అసలు ఇక అంతులేని విధంగా చేశారు. తిరుపతి బై ఎలక్షన్లోనే అలా చేశారు. అసలు మీరు ఏ ఎలక్షన్ వచ్చినా, బై ఎలక్షనా లేకపోతే ఈ లోకల్ బాడీ ఎలక్షనా, ఏదైనా సరే ఏకగ్రహం అయినా సరే ఆ ఏకగ్రహాల్లో టీడీపీ కూడా కొన్ని వచ్చినాయి. అప్పుడు ఎలక్షన్ జరిగిన చోట నామినేషన్లు వేయటమే ఒక పెద్ద తతంగం. ఒకవేళ ఆ గండం దాటిందనుకో, యుగానికి ఒక్కటి సినిమాలో 7 గండాలు ఉంటాయి. అలాగా ఇందులో కూడా నామినేషన్ వేయటం ఒక గండం, నిలబడాలనుకోవడం ఒక గండం, నిలబడాలనుకున్న తర్వాత నామినేషన్ వేయగలగడం ఒక గండం, అది దాటుకు వచ్చేయడంకో ప్రచారం ఒక గండం, ప్రచారం చేసుకోగలిగేడంకో ఎలక్షన్ రోజుని ఏజెంట్లు పెట్టుకుని ఎలక్షన్ జరిగే వరకు నిలబడగలగడం అదొక గండం. అది అయిన తర్వాత కౌంటింగ్ ఒక గండం, లైట్లు ఆరిపేసి వాళ్ళు ఫలితాలు ప్రకటించారు. మీకు ఎన్ని గండాలు దాటుకుని గెలిచారు. మీకు శ్రీకాకుళం పాతపట్నంలో జడ్పీటీసీ గెలిచాడు. ఎలా గెలిచాడు అంటే నేను చాలా మంది గెలిచారు. కానీ అది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మళ్ళీ ఈ లైట్లు ఆరిపేసి ఆ ఫలితాన్ని వాళ్ళు తీసుకోవాలని చూస్తే ఊరు ఏకమైపోయి, మండలాలన్నీ ఏకమైపు తోలు తీసేస్తామని చెప్పారు. అంటే అలా ప్రజలు ఇవాళ కాదు 2020లోనే 21లోనే తిరగబడిపోయారు. జగన్మోహన్ రెడ్డి 24లో వచ్చిన ఫలితం అతనికి ఎప్పుడో తెలిసింది. అతను కళ్ళు మూసిపోయి తెల్లలేదు, కానీ వాళ్ళు కళ్ళు మూసిపోయి వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కిపోయి అధికార మతంతో వాళ్ళకి చూడు జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, అన్న నన్ను వదిలేసేవా అంటాడు అదురు సినిమాలో. అంటే నీకు ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెలియట్లేదు కానీ బుల్లెట్లు ఎప్పుడు తిరిగిపోయి అంటాడు. అలాగా వీళ్ళకి మా అధికార మతంతో కళ్ళు మూసిపోయి ఉన్నారు. కానీ వీళ్ళకి అందుకనే చెప్పుకోండి ఏంటండి అంటే ఇంత నిర్బంధం అరాచకాన్ని ఎదుర్కొని కూడా గెలిచారంటే ప్రజల సహకారంతో పోటీ చేసిన చోట మ్యాక్సిమం ఏకగ్రహాలు చేశారు వాళ్ళు. వీళ్ళు అలా చేయలేదు కదా. మీకు ఎన్నికలు జరిపిస్తున్నారు, మీకు నామినేషన్ వేసుకొని ఇచ్చారు, నేను ప్రచారం చేసుకోమన్నారా? ఇప్పుడు ఎవడన్నా సరే నేను ఏపీకోకమన్నా గీపీకోగలను, అది ఇంకో చోట వెళ్ళి మోసం చూడకూడదు కదా.
ఆయన ఏదో డిఐజీ గారు ఏదో మాట్లాడి అలాగే మాట్లాడతారు. మీతో మీ భాషలో మాట్లాడితే తప్ప మీకు అర్థమవుతుందో అలా మాట్లాడాడు ఆయన. పైగా ఆయన మాట్లాడిన దాన్ని రకరకాలుగా ఎడిట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన నాకేం తప్పు అనిపించలేదు, నేను విన్నాను పూర్తిగా. ఏంటండి ఇలాగా వాళ్ళ సెక్యూరిటీ మీరు మీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలకి డిపార్ట్మెంట్ ఎంత సెక్యూరిటీ ఇచ్చింది మేము అలా చూసాం. అక్కడ ఏం చేసేవారు, వైసీపీ కార్యకర్తలు వెళ్ళి తెలుగుదేశం ఫ్లెక్సీలో ఏమంటే చింపేసేవారు. ప్రతిపక్షాలే చింపేస్తే వీళ్ళు ఇదేట్రా బాబు చింపేశారని అట్టుకొచ్చి దెబ్బలాట అయిందనుకో, వాళ్ళు వీళ్ళని కొట్టేసి పోలీసులు వెనకాల దాక్కునేవారు. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో, పోలీసులు కూడా వీళ్ళని కొట్టేసి వీళ్ళని కేసెట్టు. ఇది జరుగుతున్న ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు అలాగే ఏం లేదు కదా. మద్యం బాటిల్ కదండి. ఇప్పుడు మీరు ఎంత దుర్మార్గం ఏం చేస్తున్నారంటే మీరు గొడవలు చేస్తున్నారా? మీ నాయకుడు వచ్చి తొక్కి చంపేస్తున్నాడు, మీ నాయకుడు వచ్చి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నాడు, అనుమతులు ఇచ్చిన దాన్ని మించి మీరు వ్యవహరిస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తా కూడా తిరిగి సిగ్గు లేకుండా గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ అండి నన్ను కొట్టేసేయండి నన్ను పిల్లడు చెప్తారు కదా, అలా చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే రాష్ట్రంలో దీని అంతటికీ కారణం ఏంటి తెలుసా? ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి. అంటే వీళ్ళ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి. ఏంటంటే అభివృద్ధి ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, పిల్లలకి సంక్షేమం చేయాలి, ఆర్థిక వ్యవస్థను అతను చిన్నభిన్నం చేసిపోయాడు, దాన్ని సరి చేసుకోవాలి. అమరావతి లాంటి మహాయజ్ఞం ఉంది, పోలవరం అమరావతి లాంటి మహాయజ్ఞం ఉంది. అలాగే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావాలి. ఆ పెట్టుబడులు కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఆ దయ్యాలు గట్టలేవు మీరు రండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకుని వాళ్ళని రమ్మని పిలవడానికే వీళ్ళు అప్సపాలు పడుతున్నారు ఇతను చేసిన పనికి. సింగపూర్ వెళ్ళి పెట్టుబడులు పెట్టండి అని అడగడానికి వెళ్ళదు వీళ్ళు. ఒకసారి మీరు రెండే బాబు ఏం పర్లేదు, ఆడ బెడద వదిలిచ్చారు ప్రజలు, మీరు రండి వచ్చి చూసుకుని పెట్టండి పెట్టుబడులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు వస్తున్నాయి. లోకేష్ గారు సంగా తన శాఖ లేదా రాష్ట్రంలో ఐటీ పెట్టుబడుల విషయంలో పూర్తి కాన్సన్ట్రేషన్లో ఉన్నాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తన సాయశక్తిలో తను ఈ ప్రభుత్వంలో ఆయన పూర్తి సహకారం ఉంది. అలా కేంద్రం కూడా నిధులు విడుదల చేసి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. ఎంతమంది చేయాల్సి వస్తుంది ఇది చేసిన విధ్వంసాన్ని గోతులు పెట్టేసి పోయాడు. ఏంటండి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది చూసారా? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి ఏం అడగరా తెలుసా? మీకు నోరు మూసుకొచ్చిన ఉద్యోగులు కూడా వీళ్ళు చేసి వాళ్ళు పెడుతున్నారు ఇంకో ఏ కౌంటర్ క్లోజ్డ్ అన్నకాడ ఎవరు నిలబడి కదా లైన్లోనే. ఎవరన్నా ఏదైనా ప్రసాదం తీసి పెడతారు లైన్లో నిలబడతారు. పెట్టుబడి సరిగ్గా బేగ పెట్టకపోతే బేగ పెట్టలేదు అంటారు, తక్కువ పెడితే ఎక్కువ పెట్టలేదు అంటారు. ఏంటండి అయిపోయిందంటే అయిపోయిందని గొడవ చేస్తారు. అసలు ఏమి లేకుండా కౌంటర్ క్లోజ్ చేస్తారు ఇంకో అక్కడ ఎవడ వెళ్ళడం. జగన్మోహన్ రెడ్డి కౌంటర్ క్లోజ్ చేసి రకం ఉద్యోగులైనా లేకపోతే ఏదైనా సరే మొత్తం గీములు ఎత్తిపడేసాడు. ఎస్సీ ఎస్టీ స్కీములు మొత్తం ఎత్తిపడేసాడు. స్కాలర్షిప్లు అన్ని మీకు ఒక బటన్ నొక్కుతాను అది తప్ప ఇంకేం లేదని చెప్పాడు. అన్ని ఇందులో ఉన్నాయి కదన్నా అని కూడా. అది కూడా నొక్కినవాడు పడియో లేదు ఎవరికి కావాల్సింది ఇది. ఏంటండి ప్రాజెక్టులు అనుకో సెట్టింగ్లు వేసి అన్నమే ప్రాజెక్ట్ పోయినప్పుడు 10 రోజుల దాకా వెళ్ళలేదు అక్కడికి. తర్వాత అక్కడ ఏదో ప్రాజెక్టు చిత్తూరు కుప్పంలోనే సెట్టింగ్ వేసి వీళ్ళు వెళ్ళిపోయినట్టే ఎత్తుకెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు పులివెందుల జడ్పీటీసీ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందండి అక్కడ. ఎందుకంటే ఆ ప్రజల్లో మార్పు ఇవాళ కాదు 23 మార్పు వచ్చేసింది. మార్చిలోనే పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో. అప్పుడే మీకు ఆ ఏరియాలో మొత్తం మీద పులివెందుల్లోనే ఆయన మెజార్టీ వచ్చింది. కాబట్టి మీకు ఇక్కడ పైగా ఇప్పుడు పులివెందుల్లో జగన్ నిలబడ్డాడు కాబట్టి మెజార్టీ పాత ఎక్కిపోయింది కదా. ఇప్పుడు జగన్ కాదు ఎవడో నిలబడ్డాడు. ఏంటండి ఇక్కడ బీటెక్ రవి గారు ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. ఆయన జమ్మలమూడి ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్సీ గెలిచారు వాళ్ళు, ఇప్పుడు ఇది కూడా గెలుస్తారు. దాన్ని ఆ పట్టు పోకుండా ఉంటుంది. వాళ్ళకి కొన్ని మైనస్లు ఉన్నాయి. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి బాగోలేదు, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ జైల్లో పోయిలా ఉన్నారు. ఇప్పుడు అతనికి విచారణ, అతను వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ అయ్యి విచారణకి వెళ్ళి అరెస్ట్ అయ్యి ఉంటే అతని మీద కోపం కొద్దిగా తగ్గిది ప్రజలకి. వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా ఎద్దులో తిరుగుతున్నాడు కదా బయట, ఇది చూసినట్టు కోపం ఇంకా పెరిగిపోద్ది. మీకు ఎవరికైనా ఉపశమనం ఎలా కలుగుద్ది అంటే మనం ఒకళ్ళ మీద ఇటు తప్పు చేసాడని అనుకున్నప్పుడు అక్కడ శిక్ష పడింది ఇంకో చిన్నదో పెద్దదో, అప్పుడు కొంచెం కోపం తగ్గుద్ది జనాలకి. ఇప్పుడు జగన్కైనా వీళ్ళకైనా వీళ్ళ మీద కోపం తగ్గదు. ఎందుకు తగ్గదంటే వీళ్ళకి శిక్షలు పడలేదు కాబట్టి, ఇంకా బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు తింగరమోకాలకి. అదేదో అనుభవించి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చాడు కాబట్టి పెట్టారులే, కొంత సాటిస్ఫై అయ్యారు జనం. ఇప్పుడు ఈ మద్యం కేసు కానీ లేకపోతే ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు కానీ జగన్ జైలుకి పోయి వచ్చాడనుకో అతను కోపం కొంత తగ్గుద్ది జనాలకి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అలాగెళ్తే కోపం తగ్గిపోద్దేమో అని వాళ్ళు పెడతలేదు అనుకుంటున్నాను నేను. అది
ఏమైనా పులివెందులు అనేటువంటిది పోలీసులు కరెక్ట్గా హ్యాండిల్ చేశారు. వాళ్ళలాగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేసినట్టు చేస్తే ఈ డిఐజీ గారు చెప్పింది కరెక్ట్. మీరు బయట తిరగలరు, అసలు మోకాలు చెప్పులు తీసేస్తారు వాళ్ళు. డిఎస్పీ గారి మీద గొడవ దిగుతున్నారు, మాట్లాడితే గొడవ దిగుతారు, గవర్నర్ కంప్లైంట్ చేస్తున్నారు, నీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు. ఆ సతీష్ రెడ్డి అసలు ఇప్పుడు కర్రపేళ్ల మధ్య ఈ తోక ఇరిగిపోయిన కోతులుగా ఎగిరేస్తున్నాడు ఏంటండి. ఇంత పవర్ అతను ఎప్పుడు జగన్ మీద చూపించలేదు. టీడీపీలో ఉన్నప్పుడు అతను ఎమ్మెల్సీ ఇచ్చారు, అతను మంచి ప్రాముఖ్యతను ఇచ్చారు. ఎన్నెప్పుడు ఒక మాట మాట్లాడని గుర్తులేదు. గడ్డలై పెంచుకుని సోదరులాగా కూర్చుని ఉండి కూడా వీరబ్రహ్మం గారు లాగానే ఇప్పుడు మాత్రం ఎగిరేస్తున్నాడు. మరి అంటే లోకువా లేకపోతే అతను పెరిగాడా లేకపోతే బాబు గారు లోకేష్ గారు తగ్గారా తెలియట్లేదు. ఎందుకంటే లోకేష్ గారికి వార్నింగ్లు ఎత్తున్నాడు. అతని సంగతి చూడాలి అర్జెంట్ కన్నా. వాళ్ళు ఒకసారి లోపల తీసుకెళ్లి చక్కగా మర్యాదలు చేస్తే బయటకు వచ్చి కిక్కురు మండి ఆవిడ ఉంది. అర్థమైందండి. ఆ ట్రీట్మెంట్ పడకే ఆ జండు బాంబు రాయించుకుని వస్తే ఆవిడ తెలుస్తుంది వాళ్ళకి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.